పరిశుద్ధాత్మ దేవుడు 50వ దినాన వచ్చాడు. పెంతెకోస్తు దినాన మన మధ్యలోనికి వచ్చాడు. మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆయన మాటలతో మనల్ని జ్ఞాపకం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పని, ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం దగ్గరికి రండి, త్వరగా రండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో ఒక విషయం చెప్తా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించే మరొక విషయం చెప్తాను. 15వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒక్కసారి. సంతోషపరచుకొనలేదు కానీ అమ్మ 13 చదువు, 13వ వచనం అందరూ చదవండి ఒకసారి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమాధానముతో నింపును గాక. దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవటానికి ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే, నీలో ఉంటే నువ్వు విస్తారమైన నిరీక్షణ పొందుకుంటావు. నిరీక్షణ ఉంటుంది నీకు. లేకపోతే తొందరపడిపోతుంటావు నువ్వు. దేవుడు ఏదన్నా నీ జీవితంలో కార్యం జరగలేదా, తొందరపడిపోయి ఏదో ఒకటి అనేస్తావు. దేవునికి దూరం అయిపోతావు, మందిరానికి దూరం అయిపోతావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆగు, స్లో, నెమ్మది, తొందరపడకని మనల్ని ఆపుతుంటాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఆ వచనానికి అర్థం అది. నిరీక్షణ అంటే ఎదురు చూపు. దేవుని కొరకు ఇంకా ఎదురు చూద్దాం, ఇంకా ఆగుదాం. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఈ నిరీక్షణ ఉంటుంది. కొంతమందికి నిరీక్షణ ఉండదు. దేవుని దగ్గరికి ఎంత స్పీడ్గా వస్తారో అంత స్పీడ్గా వెళ్ళిపోతారో నేను ఎంతమందిని చూసా. ఎంత స్పీడ్గా వస్తారో దేవుని దగ్గరికి, అబ్బో అసలు ఎంత గొప్పగా ఆరాధన చేస్తారో, ఎంత భక్తితో ఉంటారో. బైబిల్ పట్టుకున్నారంటే గల మాట్లాడతారు, బాగా చదువుతారు, బాగా చెప్తారు, బాగా ఆరాధన చేస్తారు, బాగా ప్రార్థన చేస్తారు. మనం కూడా చేయలేం వాళ్ళు చేసినట్టు ప్రార్థన. గంట సేపు మోకరించారంటే మోకాల దాకా కారిపోతాయి కన్నీళ్ళు, అంతగా ప్రార్థన చేస్తారు. కానీ అంత స్పీడ్గా వచ్చి అంత భక్తి చేసిన వాళ్ళు అంత స్పీడ్గా వెళ్ళిపోయారండి దేవుని వదిలిపెట్టి. ఏంటి అంటే నిరీక్షణ లేదు వాళ్ళలో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి లేరు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి లేరు కాబట్టి వాళ్ళలో నిరీక్షణ ఉండదు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు. ఇప్పటికి కూడా కొన్ని డినామినేషన్స్ నమ్మవు. వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ ఉండవు అక్కడ. చాలామంది ఉండారు ఇప్పటికి కూడా, క్రైస్తవులు కూడా పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు. అసలు ఆ యేసయ్య ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించే వరకు క్షమాపణే లేదని చెప్పాడు. చూస్తారన్నమాట. ఓపిక ఉందా మీకు? దేనికైనా క్షమాపణ ఉంది కానీ, ఎంత ఘోర పాపికైనా క్షమాపణ ఉంది కానీ, ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిట్టారా వాళ్ళకి క్షమాపణ లేదంట. ఇక నేను నిన్ను క్షమించను అంటాడు ఆయన. మత్తయి సువార్తలో ఉంటా చూడండి ఆ మాట. చూడాలే ఈ మాట. ఇట్లాంటి మంచి మాటలు చూడకపోతే ఎట్ట? మిమ్మల్ని మీరు విశ్వాసంలో బలపరుచుకోవటానికి, ఆత్మీయంగా ఎదగటానికి ఇట్లాంటి మాటలు చాలా అవసరం. కొంతమంది మరి వినకపోయినా, తీసుకోకపోయినా కొంతమంది కోసమైనా నేను చూపించాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదు. ఎంత కఠినమైన శిక్ష అండి ఇది, ఎంత కఠినమైన శిక్ష. యేసయ్యకు నువ్వు విరోధంగా మాట్లాడినా క్షమిస్తాడంట ఆయన. యేసయ్య సిలువేయబడలేదు, యేసయ్య నిజంగా దేవుడు కాదు, యేసయ్య అసలు లేడు అని చాలామంది అంటారు. బయట అన్న వాళ్ళు కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు, పాప క్షమాపణ పొందుకున్నారు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించరు. ఆయన ఉన్నాడంటే నమ్మరు. ఆయన పొందుకోవటం అంటే ఏంటో అన్నట్టుగా నిర్లక్ష్యంగా చూస్తారు. అటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే ఈ యుగమందు రాబోయే యుగమందు కూడా వాళ్ళకి ఏం లేదంట, పాప క్షమాపణ లేదు, క్షమించడు యేసయ్య. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దూషించావు,
నా ఆత్మను దూషించావు, నేను పంపాను పరిశుద్ధాత్మదేవుని భూమి మీద, ఆ పరిశుద్ధాత్మదేవుని దూషించావు కాబట్టి నీకు ఇక పాప క్షమాపణ లేదంటాడు. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, గబక్కని యేసయ్యనంటే అన్నారు కానీ పరిశుద్ధాత్మదేవుని ఏం అనబాకండి. పరిశుద్ధాత్మదేవుడు లేడు, పరిశుద్ధాత్మదేవుడు రాడు, పరిశుద్ధాత్మదేవుడు కార్యాలు జరిగించడు అని మాత్రం అనొద్దు. అంటే పాప క్షమాపణ ఉండదు మనకి, ఆ పాపానికి క్షమాపణ ఉండదు మనకి. కాబట్టి జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నిరీక్షణ ఉంటుందంట మనకి. ఏముంటుంది చెప్పండి మీ నోళ్ళతో? నిరీక్షణ. ఏంటా నిరీక్షణ అంటే, నా యేసయ్య నన్ను నడిపిస్తాడు, నా యేసయ్య ఎప్పటికైనా నాకు కార్యాలు చేస్తాడు, నా జీవితంలో నన్ను నడిపిస్తాడు, నన్ను విడిచిపెట్టడు అనే నిరీక్షణ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే పొందుకోలేదో వాళ్ళకి నిరీక్షణ ఉండదు. వాళ్ళు ఎంత స్పీడ్గా వస్తారో అంత స్పీడ్గా దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. బైబిల్లో కూడా చాలామంది అట్టానే వెళ్ళిపోయారు. చాలామంది నిరీక్షణతో నిలబడ్డారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండి. మనమైతే నిరీక్షణతో ముందుకెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. ఎవరిని కలిగి ఉండాలా? పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలి. ఎక్కడ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఇదిగో మన మధ్యలోనే ఉన్నాడు. మనకు కనపడడు, మన మధ్యలోనే ఉంటాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు. నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలంటే నువ్వు చేయాల్సినటువంటి ఒక 2 విషయాలు చెప్పమంటారా? 2 విషయాలు చెప్తా, చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలంటే కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారో చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా చూడండి, అతని బోధ విన్న వారందరి మీదకి అందరు తీశారమ్మా, దిగెను. అందరు తీశారా? అందరు తీయాలా? చూడాలా? 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి స్తోత్రం. గడగా చెప్పండి హల్లెలూయా. ఎవరి మీదకి దిగాడు పరిశుద్ధాత్మ దేవుడు? పేతురు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం శ్రద్ధగా వింటున్నారే వారి మీదకి దిగాడు. అర్థమవుతుందా? వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి దిగుతాడంటే, దేవుని వాక్యం ఎవరైతే జాగ్రత్తగా మనస్సు పెట్టి వింటుంటారో వాళ్ళ మీదకి దిగుతాడు, వాళ్ళలోకి వస్తాడు. శ్రద్ధగా వినేవారికి, విననటువంటి వారి మీదకి రాడు ఆయన. శ్రద్ధగా వినేవారి మీదకి వస్తాడు. ఎందుకంటే వినేవారి హృదయం దేవునికి దగ్గర అవుతుంటుంది, దేవుని గురించి తెలుసుకుంటుంటారు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటుంటారు. వారు వాక్యం అంటేనే దేవుని మనస్సు, దేవుని మనస్సు తెలుసుకుంటుంటారు. అటువంటి వారి దగ్గరకే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా వాక్యం వినండి, వాక్యం వినండి. వాక్యం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ వాక్యం, కొన్ని బుర్రలు ఉంటాయని చెప్పాను కదా, ఆ బుర్రలకి కొన్ని మాటలు అర్థం కావు, కొన్ని మాటలు ఎక్కవు, అందులో అర్థం పరమార్థాన్ని గ్రహించలేరు కొంతమంది. అటువంటి వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఇది దీని అర్థం. ఇదిగో సేవకుడు చెప్తున్నాడే, ఈ మాటకు అర్థం ఇది అని ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. నేను బోధించేది ఒక వంతు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి 7 అంతలుగా నీకు బోధిస్తూ ఉంటాడు, నీకు చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా నీకు బాగా అర్థమైద్ది. దేవునికి స్తోత్రం. ఎడకి చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉండాలి మనం. ఇప్పుడు నాకు టైం తక్కువ, 40 నిమిషాలు. ఈ 40 నిమిషాల్లో కొన్ని విషయాలు మీకు నేర్పించాలా. వెళ్ళిపోతూ ఉంటా. మీలో చాలామంది అందుకోలేరు నాకు తెలుసు. చాలామందికి నా మాటలు కొంత అవగాహన రాదు. ఏం చెప్తున్నాడు పాస్టర్ గారు? ఏదో కూర్చొని ఉంది కానీ కొండమ్మ వింటున్నట్టే ఉంది, నాకెళ్ళి చూస్తున్నట్టే ఉంది కానీ నేను ఇప్పుడు చెప్పిన మాటల్లో ఎంతవరకు ఆ అమ్మాయి బుర్రలోకి వెళ్ళి ఉంటుంది, ఆ అమ్మాయి అర్థం చేసుకొని ఉంటుంది? నాకు తెలిసి నేను ఒక 100% చెప్తే 75% కూడా క్యాచ్ చేసి ఉండదు ఈ మాటల్ని. చాలామంది ఇప్పుడు నేనైనా ఒక పెద్ద దైవజనుడు చెప్తున్నప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా
మొత్తం క్యాచ్ చేయలేను ఆయన దగ్గర నుంచి, అంత అర్థం చేసుకోలేను. కానీ అదే పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనతో ఉంటే మనకు కావలసిన ప్రతి మాట ఆ దైవ సేవకుడు నోటి నుంచి వచ్చేది మనకి అర్థమయ్యేటట్టు మనకు చెప్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. అందుకని మనం జాగ్రత్తగా వాక్యం వింటూ ఉంటే ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే వాక్యం వినేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. పరిశుద్ధాత్మ దేవుడికి వాక్యం శ్రద్ధగా వినేవాళ్ళంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. నిజమైన మాస్టర్ అండి, నిజమైన బడి పంతులు ఏం చేస్తాడు తెలుసా అండి? మా చిన్నప్పుడు, ఇప్పుడు అట్లాంటి వాళ్ళు దాదాపు లేరులేండి. మా చిన్నప్పుడు ఇంట్రెస్ట్గా ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి ప్రత్యేకంగా క్లాసులు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఉచితంగా. ఎందుకే మాస్టర్ గారు అంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉండదురా చదువు మీద. మీరు లేరురా, మీరు పెద్ద గాలి వాళ్ళు, మీరు. వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. వాడికి ఏమనేవాడు తెలుసా? రే నువ్వు సాయంత్రం 6 గంటలకు రారా, నీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాననేవాడు. వాళ్ళు వస్తే వాళ్ళకి స్పెషల్ క్లాస్ తీసుకొని ఉచితంగా చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో మాస్టర్లు. ఎందుకయ్యా అంటే వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది. డబ్బు లేదు పాపం, వాళ్ళ అమ్మా నాన్న పెద్దగా సంపాదించలేరు, డబ్బు లేదు. కానీ వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది. చదువు మీద ఇంట్రెస్ట్ ఉండవాలంటే నిజమైన మాస్టర్లకి చాలా ఇష్టం. అందుకని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు సాయంత్రం స్పెషల్ క్లాస్ పెట్టి వాళ్ళకి బోధించేవాళ్ళు, అంటే ఆ పాఠాలు చెప్పేవాళ్ళు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడికి కూడా వాక్యం శ్రద్ధగా వినేవాళ్ళంటే ఇష్టం. అందుకనే వినండి 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 అని చెప్పేది. దేవునికి స్తోత్రం. అలా శ్రద్ధగా నువ్వు వాక్యం ఏంటంటే నీ దగ్గరకు వచ్చి ఇంకా ఆయన నేర్పిస్తూ ఉంటాడు నీకు. ఇదమ్మా దాని అర్థం, ఇది దాని అర్థం, ఇలా ఉండు, ఇలా వెళ్ళు, ఇలా జీవించు, దేవుని కృపను నువ్వు పొందుకుంటావు, ఇలా చేయి, దేవుని కృపను పొందుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. నేను చెప్పేది చాలా తక్కువ, ఆయన నేర్పించేది చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్పేది గోరంతా, ఆయన నీకు నేర్పించేది కొండంతా. దేవునికి స్తోత్రం. గడి చెప్పండి హల్లెలూయా. నేను చెప్పేది ఎంత? గోరంతా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పించేది కొండంతా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు పరిశుద్ధాత్మదేవా నాతో మాట్లాడయ్యా, పరిశుద్ధాత్మదేవా నాలోకి రాయ్యా, పరిశుద్ధాత్మదేవా నన్ను నడిపించయ్యా, పరిశుద్ధాత్మదేవా నాతో ఉండయ్యా. ఇది మన ప్రార్థన. అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా అనే ప్రార్థన ఉంటుంది మనకి. ఈ ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన ఉంటే అవన్నీ కూడా మన ఎమ్మట వస్తాయి, మన అవసరతలన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడా నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, నన్ను నడిపించయ్యా, నాకు నేర్పించయ్యా, నాతో మాట్లాడయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. చాలా పాటలు కూడా భక్తులు రాశారు కదా, పరిశుద్ధాత్మదేవా నాకు నేర్పి అయ్యా, పరిశుద్ధాత్మదేవ నన్ను నడిపించయ్యా, పరిశుద్ధాత్మదేవ నన్ను మండించయ్యా. ఆయన మండిస్తాడు, మంట కలిగిస్తాడు మనలో. చల్లారిపోయినటువంటి మన హృదయాలకు మంట కలిగిస్తాడు ఆయన. నేను రోషంతో దేవుని కొరకు జీవించాలని ఆ మనస్సుని రగిలింపజేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన వాక్యాన్ని శ్రద్ధగా వింటే మనకు నేర్పిస్తూ ఉంటాడు. వాక్యం వినేవారి దగ్గరికి ఆయన వస్తాడు. ఎవరి దగ్గరికి వస్తాడు ఆయన? వాక్యం వినేవారి దగ్గర. చివరిగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇంకోటి ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి రావాలంటే ఈ మాట చెప్తాను చూడండి. పేతురు అయ్య గారు చెప్పాడు ఈ మాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరం మీరు పొందుకోవాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు కలిగి ఉండాలంటే సింపుల్గా ఒక వచనంలో ఉందగానండి. ఆ వచనంలో ఉన్న మాటలు గుండెలు పగిలిపోయే మాటలు. మారు మనస్సు పొందాలి. నెక్స్ట్ ఏం చేయాలంట? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకోవాలి. మామూలు విషయంగా అది ఈ రెండు చేసిన వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. మారు మనస్సు పొందాలి. నీ మనస్సును మార్చుకోవాలి. నీ మనస్సు లోకంలో, నీ మనస్సు సాతాను వైపు ఉంది, నీ మనస్సు ఈ లోకంలో వెళ్తూ ఉంది. ఆ మనస్సును మార్చుకొని దేవుని వైపుకు తిరగాల నీ మనస్సు. అది మారు మనస్సు పొందటం అంటే. ఆ పని చేసిన తర్వాత నువ్వు మారు మనసు పొందినట్లుగా, ఆ గుర్తుగా, ఆ సూచనగా
వెళ్ళి నీళ్ళల్లో మునిగి లెగవాలి, అది బాప్తిజం. ఈ 2 కార్యక్రమాలు ఎవరైతే జరిగిస్తారో వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. యేసయ్యే మనకు మాదిరిగా ఉండి బాప్తిజం తీసుకొని యోర్దాను నదిలో ఒడ్డుకు రాగానే ఆయన మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆయన ఒడ్డుకు రాగానే ఆయన మీదకి పావురము వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఆయన్ని బలపరిచాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు నేను మారు మనసు పొంది బాప్తిజం తీసుకోగానే మన పక్కకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన దగ్గరకు వచ్చి, రా బిడ్డ, ఇక నా బిడ్డవయ్యావు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, మారు మనసు పొందావు, ఇక నా బిడ్డవయ్యావు. ఇప్పటిదాకా సాతాను బిడ్డవి, ఇప్పటిదాకా సాతాను కింద ఉండవు, ఇప్పటిదాకా సాతాను ఆలోచనలు, సాతాను మనస్సు, నీ మనస్సును మార్చుకున్నావు, మారు మనసు పొందావు, నా బిడ్డవయ్యావు, దా ఇక నేను నడిపిస్తాను నిన్నని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఇక మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. గడికి చూద్దాం హల్లెలూయా. అయితే నువ్వు బాప్తిజం తీసుకొని కూడా, వాక్యాన్ని విని కూడా, మారు మనసు పొంది కూడా మరలా పరిశుద్ధాత్మ దేవుని దూషించావనుకో, ఆయన్ని తిట్టావనుకో, ఆయన్ని దూరం చేసుకుంటావు, నీకు ఇక క్షమాపణ కూడా ఉండదు. కాబట్టి ఎవరు కూడా పని చేయకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని ఆయనకు లోబడి, ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు శ్రద్ధగా తీసుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తూ ముందుకెళితే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అన్ని విషయాల్లో నడిపిస్తాడండి. దేవునికి స్తోత్రం.